ఆలోచన చేయబోతున్నామో, బైబిల్ అనగానే 66 పుస్తకాల సముదాయము. బైబిల్ అంటే 66 పుస్తకాల సముదాయము. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం కలిపి 66 పుస్తకాలు కలిగిన గ్రంథమే బైబిల్ గ్రంథము. ఈ పాత నిబంధన గ్రంథం వేరు, అలాగే క్రొత్త నిబంధన గ్రంథం వేరు. అలాగే ఈ 66 పుస్తకాలకు దేవుడు 66 పేర్లు మెన్షన్ చేశాడండి. మెన్షన్ చేశాడా లేదా? 66 పుస్తకాలకు ఏమున్నాయండి? 66 పుస్తకాలకు 66 పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి మీరు చూడగలిగితే, ఇప్పుడు జెనసిస్ అన్నాడు. ఇంగ్లీష్ లో జెనసిస్ అంటే, తెలుగులో అయితే ఆది కాండము అంటాము. ఆది కాండము అంటే అర్థం ఏంటండి? ఆది కాండము, ఆది అంటే ప్రారంభము. అందుకే ఆది దంపతులు అంటాం కదా, ఆది అంటే ప్రారంభము. ఇప్పుడు ఆది కాండము అని దేవుడు పేరు పెట్టినప్పుడు అందులో ఏముండాలి? అందుకే ఏముంటదంటే సృష్టి ప్రారంభము, మనిషి ప్రారంభము, వంశావళులు ఎలా ప్రారంభమయ్యాయి, అలాగే మనిషి పతనము, ఇవన్నీ కూడా ఏ గ్రంథంలో ఉన్నాయి? ఆది కాండము అనే గ్రంథంలో మనకు కనబడతాయి. ఆది కాండం అనే గ్రంథంలో మనకు కనబడతాయి. ఇక రెండో గ్రంథం ఏంటంటే ఎక్సోడస్ అండి. దాని పేరు నిర్గమకాండం. నిర్గమకాండం అంటే దాని అర్థం ఏంటంటే బయలు వెల్లుట. నిర్గమకాండం అంటే అర్థం ఏంటంటే, నిర్గమము అంటే బయలు వెల్లుట. బయలు వెల్లుట, బయలు వెల్లుట. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. పస్కా పండుగ రోజున వీరు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరారు. ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరారు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అందుకే నిర్గమకాండము అంటే దాని అర్థం ఏంటంటే బయలుదేరుట, బయలుదేరుట, బయలుదేరుట. ఇక మూడవ గ్రంథమే లేవియా కాండము. లేవిటికస్ అంటాడు. లేవియా కాండము. లేవియా కాండము అంటే మనందరికీ తెలుసు, యాకోబు గారి యొక్క 3వ కుమారుడు లేవి. ఆ లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయులు అంటే యాజకులు. ఈ యాజకులు ఎలా ఉండాలి, యాజకులు ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా ఎందులో కనబడతాయండి? లేవియా కాండములో మనకు కనబడతాయి. తర్వాత 4వ గ్రంథమే సంఖ్యాకాండము. అంటే నంబర్స్. నంబర్స్ అంటే ఏంటండి? సంఖ్యాకాండము, ఇశ్రాయేలీల లెక్క. అలాగే వంశావళులు ఎంతమంది ఉన్నారు లెక్క, ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారు లెక్కలు. ఈ లెక్కలన్నీ కూడా సంఖ్యాకాండము ఆ గ్రంథములో మనకు కనబడతాయి. అందుకే దానికి పెట్టిన పేరేంటండి? సంఖ్యాకాండము. సంఖ్యాకాండము. తర్వాత 5వ గ్రంథమే ద్వితీయోపదేశ కాండము. డ్యూటెరానమీ అంటాడు. ద్వితీయోపదేశ కాండము అంటే, ద్వితీయోపదేశము అంటే రెండవసారి ఉపదేశించటము. ఇశ్రాయేలీలు బయటికి వచ్చిన తర్వాత సినాయి కొండ దగ్గర చాలా రోజులు ఆగుతారండి. అక్కడ చాలా నెలలు ఉంటారు. అక్కడ దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞలు జారీ చేశాడు. మొదటి తరం అది. మొదటి తరం ఎప్పుడైతే ఐగుప్తు దేశములో నుండి వీళ్ళు బయలుదేరి సినాయి పర్వతం దగ్గరికి వచ్చారో అక్కడ మొదటిసారి దేవుడు ఉపదేశం చేశాడు. తర్వాత రెండవ తరం వారందరూ అరణ్యంలో రాలిపోయారు. మూడవ తరం వారికి రెండవసారి మోషే గారు ఉపదేశిస్తున్నాడు. ఎక్కడంటే మోయాబు మైదానములో. మోయాబు మైదానములో రెండవసారి మోషే గారు ఉపదేశిస్తున్నాడు. రెండవసారి. ఇది ఏ తరం అంటే మూడవ తరమే కానాను దేశంలో అడుగు పెట్టింది. అందుకేనండి ద్వితీయోపదేశ కాండము, రెండవసారి ఉపదేశించటము. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి పుస్తకానికి ఒక చరిత్ర ఉంది, ఒక చరిత్ర ఉంది. ఈరోజు ఒక పుస్తకం గురించి మనం నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇలా బైబిల్ గ్రంథంలో ప్రతి పుస్తకానికి ఒక పేరుంది. ఈరోజు ఒక పుస్తకం గురించి మనము ఆలోచన చేయబోతున్నాము. అదే విలాప వాక్యములు. ఆ పుస్తకం పేరు ఏంటండి? విలాప వాక్యములు. ఇంగ్లీష్లోనైతే లెమంటేషన్స్ అన్నాడు. ఇంగ్లీష్లోనైతే లెమంటేషన్స్ అన్నాడు. విలాపము అంటే
విలాపము అంటే విలపించడము, ఏడవడము, దుఃఖపడటము. ఇంగ్లీష్లో అంటే వీపింగ్ కానివ్వండి, క్రయింగ్ కానివ్వండి. అంటే ఇప్పుడు పేరు విలాప వాక్యములు అయితే ఇందులో ఏమైనా సంతోషం గురించి, ఎంజాయ్ గురించి ఏమైనా ఉంటుందండి? పుస్తకం పేరేంటండి? విలాప వాక్యములు. ఇప్పుడు విలాప వాక్యములు అని గ్రంథం టైటిల్ పేరు పెట్టి ఇప్పుడు అందులో ఏముంటదండి? ఏడవటం ఉంటుంది, దుఃఖపడటం ఉంటుంది, విలపించటం ఉంటుంది. ఇంతకీ ఈ విలాప వాక్యముల గ్రంథము ఇది ఎందుకు రాయబడింది? ఎందుకు విలపించారు? ఎవరు విలపించారు? ఇంతకీ గ్రంథం ఎవరు రాశారు అన్నప్పుడండి, ఈ గ్రంథము స్కాలర్స్ చెబుతున్నారు, బైబిల్ స్కాలర్స్ ఏమని చెబుతున్నారు అంటే, ఈ గ్రంథాన్ని ప్రవక్త, పెద్ద ప్రవక్త అయిన ఇర్మియా గారు రచించారు, ఇర్మియా గారు రచించి ఉంటారు అని మరి కొంతమంది బైబిల్ పండితులు చెబుతున్నారు. అందుకే ఆయనకు ఇంకొక పేరు ఏముంది అన్నప్పుడండి, ఆయనకు ఇంకొక పేరు ఏముందన్నప్పుడు ఆయనకున్న పేరు విలపించు ప్రవక్త. ఆయనకున్న పేరేంటండి? విలపించు ప్రవక్త. ఆయనే రాసి ఉంటాడు అని మరి చాలా మంది చెబుతున్నారు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మరి మరి ఇశ్రాయేలీలందరూ కూడా ఒకప్పుడు కలిసి ఉండేది. ఆ రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యము కలిసి ఉండేది. ఆ సౌలు గారి కాలంలో, దావీదు గారి కాలంలో, సొలొమోను గారి కాలంలో కలిసి ఉంది. ఎప్పుడైతే సొలొమోను గారి కుమారుడు రెహబాము గారి కాలంలో రాజ్యము రెండుగా డివైడ్ అయిపోయింది. అప్పుడు 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. 2 గోత్రాల వారు యూదులు, బెన్యామీనీలు యూదా రాజ్యముగా పిలువబడింది. అది ఉత్తర రాజ్యముగా పిలువబడింది. ఈ ఈ 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యముగా పిలువబడింది. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఈ ఈ యూదా రాజులను పరిపాలిస్తున్న ఒక రాజు, అతని పేరే యెహోయాకీను. అతని పేరేంటండి? యెహోయాకీను. లేదంటే అతనికి ఇంకొక పేరుంది యెకొన్య, మరొక పేరుంది కొన్య. ఈ 3 పేర్లు ఒక రాజు పేరే యెహోయాకీను. అతని కాలంలో ఈ యూదులందరూ కూడా బబులోను చెరకు వెళతారు. ఎందుకు బబులోను చెరకు వెళ్ళారు ఇశ్రాయేలీలు? యూదులు బబులోను చెరకు ఎందుకు వెళ్ళారు అన్నప్పుడు దానికి కారణం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీలను వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చేటప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. మీరు ఏం చేయాలంటే, మీరు భూమిని పండించేటప్పుడు 6 సంవత్సరములు భూమిని పండించాలి. 7వ సంవత్సరమున భూమికి విశ్రాంతినివ్వాలి. జాగ్రత్తగా వినండి, వాక్యం అయిపోయినాక మీ పనులు చేసుకోండి. 6 సంవత్సరములు మీరు భూమిని పండించాలి, 7వ సంవత్సరమున మీరు భూమికి విశ్రాంతి ఇవ్వాలి అని చెప్పాడండి. కానీ మరి ఇశ్రాయేలు అడిగారు, మరి అలాగైతే మరి 7వ సంవత్సరం మేము ఏం తినాలి అన్నప్పుడండి, దేవుడు అన్నాడు, 7వ సంవత్సరం పంట 6వ సంవత్సరంలోనే పండుతుంది. ఏమన్నాడమ్మా? 7వ సంవత్సరం పంట కూడా 6వ సంవత్సరంలోనే 2 సంవత్సరాలకు సరిపోయే పంట పండుతుంది. 7వ సంవత్సరం మీరు భూమికి విశ్రాంతినివ్వాలి అన్నాడు. కానీ ఇశ్రాయేలీలు దేవుడు చెప్పిన ఆజ్ఞను ఇశ్రాయేలీలు పాటించలేదండి, భూమికి విశ్రాంతినివ్వలేదండి. అలా ఏం జరిగింది అన్నప్పుడండి, మీరు భూమికి విశ్రాంతినివ్వని సంవత్సరములన్నీ కూడా ఇదిగో ఈ 70 సంవత్సరములు మీరు ఇదిగో బబులోను చెరలో మీరు ఉంటారు అని ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా యూదులకు దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే మీరు భూమికి విశ్రాంతినివ్వలేదు. ఆ సంవత్సరముల లెక్క చొప్పున 70 సంవత్సరములు మీరు బబులోనీయులకు బానిసలుగా ఉంటారు, చెరలోనికి మీరు వెళతారు అని ఇదిగోనండి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. అలా చెరలోనికి వెళ్ళిన వారి పరిస్థితిని చూసి, అక్కడ ఉన్న ఆ పరిస్థితిని చూసి విలపిస్తూ రాయబడిన గ్రంథమే విలాప వాక్యములు. వాళ్ళ పరిస్థితిని కన్నులారా చూశాడు ఇర్మియా గారు. ఎంత విలపించారో వారి పరిస్థితిని చూసి రాసిన గ్రంథమే ఈ విలాప వాక్యములు. మరి వాళ్ళు ఎందుకు విలపించారు అన్నప్పుడు ఒకే ఒక కారణం అండి, ఇశ్రాయేలీలు యూదులు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఇక ఆ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే, అందుకే ఈరోజు టైటిల్ ఏంటంటే విలాప వాక్యముల గ్రంథం యొక్క వివరణ అని మీరు టైటిల్ రాసుకోండి. మొదటి భాగం ఈరోజు ఆలోచన చేయబోతున్నాము. ఇక అందరం కూడా దయచేసి విలాప వాక్యములు
విలాప వాక్యములు 36వ అధ్యాయము, మొదటి అధ్యాయము, విలాప వాక్యములు మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినదైపోయేనో. ఇర్మియా గారు చెప్పారండి. ఇర్మియా గారి కాలంలోనే ఏం జరిగింది అంటే, ఇదిగోనండి, దేవాలయము పూర్తిగా తగలబెట్టేశారు, ప్రాకారములు కూలగొట్టేశారు, మొత్తము యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టేశారు. అందుకే ఆ పట్టణము ఎలా మారిపోయిందటండి, ఎలా మారిపోయిందట? జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెను. ఒకనాడు ఇదిగో జనములతో కిటకిటలాడిన ఈ పట్టణము ఎలా మారిపోయిందో చెబుతున్నాడండి. ఎలా మారిపోయింది? విధవరాలి వంటిదాయను, ఘనతకెక్కినది, రాజకుమార్తె అయినది, తర్వాత ఎట్లు పన్ను చెల్లించునదైపోయేను. ఈ పట్టణం గురించి మాట్లాడుతూ దేవుడు అద్భుతముగా ఈ పట్టణం గురించి మాట్లాడుతూ, ఒకప్పుడటండి ఈ పట్టణానికి, ఈ యెరూషలేము పట్టణానికి పన్నులు చెల్లించేవారట, ట్యాక్స్ పే చేసేవారట. అలాంటి పట్టణము ఇదిగో పన్ను చెల్లించే పట్టణముగా మారిపోయింది. ఒకసారి బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్ళగలిగితే, కీర్తనల గ్రంథము, అందరం కూడా కీర్తనల గ్రంథము 48వ కీర్తన, కీర్తనల గ్రంథము 48వ కీర్తన మొదటి 2 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున ఉన్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. సియోను అంటేనండి, సియోను అంటే దావీదు పురము, దావీదు పట్టణము. ఆ దావీదు పట్టణమే యెరూషలేము. ఒకప్పుడటండి యెరూషలేము సర్వభూమికి సంతోష కారణముగా ఉన్నది. ఒకప్పుడు సర్వభూమికి సంతోష కారణముగా ఉన్న పట్టణమే ఈ యెరూషలేము పట్టణము. దీని గురించి చెబుతూ, ఆ ఆభరణమై ఉన్న దేశమా అన్నాడు. ఆభరణమై ఉన్న దేశమా అని యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకుంటాము. సర్వభూమికి సంతోషకారకమైన పట్టణము. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ, యెరూషలేము మీద మీరు ఒట్టు పెట్టుకొనవద్దు అన్నాడు. ఎందుకంటే ఆ యెరూషలేము అనేది మహారాజు పట్టణము. అది మహారాజు పట్టణం గనక దాని మీద మీరు ఒట్టు పెట్టుకొనవద్దు అన్నాడు. అలాంటి పట్టణము ఏమైపోయిందటండి? ఏకాకిగా మారిపోయింది. ఆనాడు దేవుడు యెరూషలేము పట్టణాన్ని ఆనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అండి మీరు ఆలోచన చేయగలిగితే, చాలా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు, యెరూషలేము చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఒకనాడు యెరూషలేముకు పన్ను చెల్లించేటివిగా ఉన్నాయి. దావీదు గారి కాలంలో కానివ్వండి, సొలొమోను గారి కాలంలో కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా యెరూషలేముకు పన్ను చెల్లించేటివిగా ఉన్నాయి. మరి దేశానికి పన్ను చెల్లిస్తున్నాయంటే ఆ పన్నును తీసుకుంటున్న ఆ దేశం ఎలా ఉంటుందంటే, ఒక డెవలప్డ్ కంట్రీగా ఉంటుంది, అభివృద్ధి చెందిన పట్టణముగా ఉంటుంది, అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది. ఇదివరకండి మనకు ఈ జిఎస్టీ కానివ్వండి, సిజిఎస్టీ కానివ్వండి లేవండి. ఇప్పుడు మీరు ఒక టీవీ కొనుక్కున్నారనుకోండి, అప్పుడు 10,000 ఉంటే 10,000కే తీసుకోవాలి మనం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? 10,000 తర్వాత
మన మన సెంట్రల్కి 2,000 కట్టాలి, దానికి మన సెంట్రల్కి 2,000, తర్వాత మన స్టేట్ గవర్నమెంట్కి 2,000 కట్టాలి. ఇప్పుడు టీవీ ఎంత 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 రేటుకి వస్తుందమ్మా? 14,000 పెడితే ఇప్పుడు టీవీ వస్తుంది. కానీ ఒకప్పుడు ఇవి లేనప్పుడు ఎంతకు వచ్చేటివి? 10,000కే వచ్చేది. అంటే ఇప్పుడు మరి వీళ్ళకు ఆదాయం వస్తుందా రాదా? అలా ఆదాయం వస్తుందంటే అది డెవలప్ అవుతుంది. అలాగే ఒకప్పుడు యెరూషలేము అభివృద్ధి చెందిన పట్టణముగా ఉన్నది, అలాంటి పట్టణంగా ఉంది. ఇంతకీ ఎవరెవరు పే చేసేవారు? ఒక్కసారి మనం అందరం కూడా రాజుల మొదటి గ్రంథము, దయచేసి రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము, ముందుగా 21 చదువుకుందాము. 4వ అధ్యాయము 21 చదువుకుందాము. చదవండి. నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నింటి మీదను ఫిలిస్తీన్ల దేశం అంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచు వచ్చిరి. సొలొమోను గారి కాలంలో కానివ్వండి, దావీదు గారి కాలంలో కానివ్వండి, ఇదిగోనండి యెరూషలేముకు ఈ దేశములన్నీ కూడా ట్యాక్స్ పే చేసేటివి, పన్ను చెల్లించేటివి. పన్నే కాదండి, ఇంకేం చెల్లించాలో తెలుసా అండి? ఏ దేశమైతే ట్యాక్స్ కడుతుందో వాళ్ళే ప్రతి దినము కూడా భోజనం ఏర్పాటు చేయాలటండి. వాళ్ళే ప్రతిరోజు కూడా భోజనం ఏర్పాటు చేయాలటండి. ఇంతకీ ఎంత భోజనం ఏర్పాటు చేయాలో 22, 23 వచనాలు కూడా మనము చదువుకుందాం. 22, 23 వచనాలు కూడా మనం చదువుకుందాము. ఎంత అనగా ఒక్క దినమకండి, ఒక నెలకు కాదండి, అందరు గమనించండి, వన్ డే, ఒక రోజుకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులను తేబడేను. ఎన్ని రోజులకండి? ఎప్పుడమ్మా? ఎన్ని రోజులమ్మా? ఒక రోజు. ఈరోజు సండే కదమ్మా, సండే కదా. మటన్ తెచ్చుకున్న వాళ్ళు, చికెన్ తెచ్చుకున్న వాళ్ళు, ఫిష్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి అమ్మా. 3 ఒకటే రోజు. ఒకటి కాదమ్మా, ఒకటే రోజు. ఈ రోజే మటన్ తెచ్చుకున్నాము, చికెన్ తెచ్చుకున్నాం, ఫిష్ తెచ్చుకున్నాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒకటే రోజు. మనం తెచ్చుకుంటే చేపలను తెచ్చుకుంటాం, లేదంటే చికెన్ తెచ్చుకుంటాం, లేదంటే మటన్ తెచ్చుకుంటాం. కానీ ఒక్క రోజుకు ఎవరెవరైతే పన్ను కడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ భోజనము ఏర్పాటు చేయాలి. అంటే అలా పన్నులు కట్టించుకున్న దేశము ఏమైపోయిందట? పన్ను చెల్లించేదిగా మారిపోయింది. సొలొమోను గారి కాలంలోనటండి అసలు వెండికి విలువ లేదట. రాళ్ళంత విస్తారముగా వెండి దొరికేదటండి. ఇప్పుడు నేను అంటున్నాను, బయటికి వెళ్ళి ఒక రాయిని తెమ్మంటానమ్మా, తెస్తారా తేరా? ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక వెండిని తెమ్మంటాను, లేట్ అయితే కాదమ్మా. వెండి తేవాలంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలమ్మా? వరంగల్కి వెళ్ళాలి, షాపుకి వెళ్ళాలి, అక్కడ రేటు చూసుకోవాలి. అవునా కదా? అంటే ఈరోజు వెండి తేవాలంటే మనం దూరం వెళ్ళాలి. కానీ ఒక రాయి తేవాలంటే బయటికి వెళితే ఒక రాయి దొరుకుతుంది. కానీ సొలొమోను గారి కాలంలో వెండి అంటే రాళ్ళలాగా దొరికేదటండి. వెండి బంగారం అంటే లెక్కలేదండి సొలొమోను గారి కాలంలో. ఒకవేళ రిఫరెన్స్ కూడా మీరు రాసుకుంటే 10వ అధ్యాయం 27వ వచనంలో, ఒకవేళ చదివితే త్వరగా చదవండి. 10వ అధ్యాయం 27వ వచనం, అదే అధ్యాయము, అదే రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో, రాజు యెరూషలేములో వెండిని రాళ్ళంత విస్తారముగా వాడుక చేసెను. రాళ్ళంత విస్తారమైన వెండి సొలొమోను గారి కాలంలో దొరికేదటండి. వెన్నిక లేదండి, అసలు వాల్యూ లేదండి సొలొమోను గారి కాలంలో వెండికి. అలాంటి పట్టణము ఎలా మారిపోయింది? ఇప్పుడు మరలా విలాప వాక్యములు 1వ అధ్యాయము
ఎలా మారిపోయిందటండి? మొదటి విలాప వాక్యంలో మొదటి అధ్యాయం మొదటి వచనం చదవం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెను, అది విధవరాలి వంటిదాయెను. ఎలా ప్రజలతో కిటకిటలాడిన ఈ యెరూషలేము పట్టణము నిర్జనముగా మారిపోయింది. ఇంకక్కడ ఏమంటున్నాడంటేనండి, విధవరాలి వంటిదాయెను. విధవరాలి వంటిదాయెను. విధవరాలంటే ఒక భర్త చనిపోయిన కుటుంబము ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒకప్పుడండి, పాత రోజులు, ఇప్పుడు అలా లేదులేండి, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరున్నాయి. ఇప్పుడు చనిపోయాడు అనుకోండి, పక్కనే కూర్చొని సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ ఉన్నారు. మొన్న ఒక వీడియో చూశాను, అక్కడ చనిపోయాడు, అందరూ మొబైల్ చూస్తున్నారండి. అందరూ మొత్తం మొబైల్లో తలకాయ అందులో పెట్టి చూస్తూ ఉన్నారు. ఒక దగ్గర అయితే మొత్తం మీద డ్యాన్సే చేస్తున్నారు, ఆ శవం చుట్టే డ్యాన్స్ చేస్తున్నారు. కానీ పూర్వం అలా ఉండేది కాదు. చనిపోయిన కుటుంబంలో ఎంతో బాధతో, ఎంతో ఏడుపుతో, దుఃఖముతో 10 దినముల వరకు అసలు స్టవ్ వెలిగించే వాళ్ళు కాదండి, పొయ్యి వెలిగించేవారు కాదండి. అందుకే విధవరాలతో ఎందుకు పోల్చాడు అంటే, భర్త చనిపోతున్నప్పుడు భార్యకు చెప్పి చనిపోడండి, భార్యకు చెప్పి చనిపోడండి. ఆ భర్త చనిపోయిన ఆ రోజు ఆ భార్య, ఆ కుటుంబ పరిస్థితి ఎంత బాధగా ఉంటుందో, అదే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అది విధవరాలి వంటిదాయెను. అది విధవరాలి వంటిదాయెను. ఎలాంటి పట్టణము, పన్ను చెల్లించుకునే, ఆ పన్ను తీసుకునే, ట్యాక్స్ పే చేసే ఆ పట్టణము ఎలా మారిపోయిందంటే, పన్ను చెల్లించే పట్టణముగా మారిపోయింది, నిర్జనముగా మారిపోయింది, ఏకాకిగా మారిపోయింది, విధవరాలి వంటిదిగా మారిపోయింది. ఎందుకు ఇలా మారిపోయింది అంటే ఒకే ఒక కారణము. యూదులు, జనులు దేవుని చెయ్యి విడిచిపెట్టారు. దేవుడు వీళ్ళ చెయ్యి విడిచిపెట్టాడు. అందుకేనండి ఆ పట్టణము, ఆ ప్రజల పరిస్థితి అలా మారిపోయింది. ఇంకా మనము ముందుకు రాగలిగితే, ఆ తర్వాత ఎందుకు అలా మారిపోయిందో చూడగలిగితే, విలాప వాక్యములు 4వ అధ్యాయము, దయచేసి 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ముందుగా మొదటి వచనం మనం చదువుకుందాము. బంగారము ఎట్లు మందగిల్లినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. బంగారము అంటే ఎవరంటేనండి, ఇక్కడ బంగారము అంటే ఇశ్రాయేలీలు. బంగారము అంటే ఇక్కడ ఎవరు అంటే ఇశ్రాయేలీలు. తర్వాత చదవమ్మా. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. ఎలా మారిపోయారండి, ఎలా బంగారములా బ్రతికిన వీళ్ళు ఒక మట్టి కుండల్లా మారిపోయారు. తర్వాత చదవం. నక్కలైనను చనులిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును, నా జనుల కుమారి ఎడారిలోని కృష్ణపక్షి వలె క్రూరురాలు ఆయను. ఎలా మారిపోయారటండి? దేవుని జనులు ఎడారిలోని వృష్ణపక్షి వలె క్రూరురాలు ఆయను అంటున్నారు. అంటే దేవుని ప్రజలు ఎలా మారిపోయారో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడండి? నక్కతో నక్క మీరు చూడగలిగితే, నక్క అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? కన్నింగ్ నేచర్ దాన్ని. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏ రోజున ఏమన్నాడు? ఆ నక్కతో వెళ్ళి చెప్పండి అన్నాడు. అంటే నక్క అంటే అర్థం ఏంటండి? నక్క అంటే అది చిత్తుల మారిది అని అర్థం. అలాంటి నక్కకు కూడా తల్లి బాధ్యత తెలుసటండి.
నక్కకు తల్లి బాధ్యత తెలుసండి. తన పిల్లలకు, ఒక తల్లి నక్క తన పిల్లలకు పాలు ఇవ్వటం మానదటండి. అది జిత్తుల మారిదైనా, అది కన్నింగ్ నేచర్ కలిగిందైనా తన పిల్లలకు పాలిస్తుందటండి. అంటే పిల్లల పట్ల ఒక బాధ్యతగా ఉంటుంది నక్క. అయితే తర్వాత, నా జనుల కుమారి ఎడారిలోని వృష్ణపక్షి వలె క్రూరురాలు ఆయనో. వృష్ణపక్షి అంటే అండి ఇంగ్లీష్లోనైతే ఆస్ట్రిచ్ అన్నాడు. దీని గురించి, ఎడారిలోని ఉష్ణపక్షి గురించి దీనికి మరొక పేరుంది. మీరందరూ కూడా ఇది ఎలాంటిదో, దీని స్వభావం ఎలాంటిదో మీరు చూడగలిగితే, యోబు గ్రంథము, అందరూ కూడా యోబు గ్రంథము 39వ అధ్యాయము, యోబు గ్రంథము 39వ అధ్యాయము, దయచేసి 39వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఒక్కొక్క వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అక్కడ వృష్ణపక్షి అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడమ్మా? నిప్పుకోడి. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? ఆస్ట్రిచ్ అంటారు. ఆ తర్వాత ఇక్కడ ఆ నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినదిగా ఉన్నదా. అంటే దాని అర్థం ఏంటంటేనండి, దేనికైతే రెక్కలు ఉంటాయో అది వాత్సల్యము కలిగినది, అంటే ప్రేమ కలిగినదిగా ఉంటుందట. కానీ రెక్కలు ఉన్నవన్నీ కూడా ప్రేమ కలిగినవి కాదు అంటున్నాడు. అందులో ఒకటే ఈ నిప్పుకోడి. 14వ వచనం, లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టినను ధూళిలో వాటిని కాచును. ఇప్పుడు గుడ్లు పెడతాది కదమ్మా. గుడ్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక పక్షి, లేదంటే ఒక తల్లి కోడి కానివ్వండి, ఒక పక్షి కానివ్వండి, ఏం చేయాలమ్మా? ఇప్పుడు మన కోళ్ళు ఉంటాయి కదమ్మా. ఆ కోడి గుడ్డు పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు ఆమ్లెట్ వేసుకొని తింటే ఏమన్నది అది? కోడిగుడ్డు తీసుకొని వెళ్ళి మీరు ఆమ్లెట్ వేసుకొని తిన్నారనుకోండి, ఉడకబెట్టుకొని తిన్నారా, అప్పుడు ఏమన్నది? అది పొదిగేసిన తర్వాత ఒకవేళ గుడ్లకు మీరు వెళ్ళారనుకోండి, ఏం చేస్తారమ్మా? అది పొడవడానికి వస్తుంది. అది అంటే ఆ తల్లికి ఆ గుడ్ల గురించి వాటి విలువ తెలుసు. కానీ ఇదటండి, మొత్తం మీద గుడ్లు పెడతాది. ఎక్కడో గుడ్లు పెడతాది. పెట్టిన తర్వాత చదవం 14వ వచనం, లేదు సుమి, అది నేలన దాని గుడ్లు పెట్టినను ధూళిలో వాటిని కాచును. అంటే ఇది పట్టించుకోదటండి. గుడ్లు పెట్టిన తర్వాత ఆస్ట్రిచ్ పట్టించుకోదటండి. దేని పాదమైనను వాటిని త్రొక్కవచ్చుననియు, అడవి జంతువులు వాటిని చితకదొక్కవచ్చుననియు అనుకొనకయే ఉన్నది. అంటే ఒక బాధ్యత లేని తల్లిగా ఈ నిప్పుకోడి కనబడుతుంది. గుడ్లు పెడతదండి, వదిలిపెట్టేస్తుందండి. గుడ్లు పెట్టి అది ఏమన్నా కానీ మళ్ళీ మీరు ఆలోచన చేయగలిగితే దాని గుడ్డు ఎంత ఉంటుందో తెలుసమ్మా? ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? దాని గుడ్డు 4 కిలోలు ఉంటుందటండి. దాని గుడ్డు, ఆస్ట్రిచ్ కోడిగుడ్డు ఎంత ఉంటుందటమ్మా? దాని నిప్పు కోడిగుడ్డు ఎంత ఉంటుందటమ్మా? 4 కిలోలు ఉంటుందటమ్మా. 4 కిలోలు. మరి 4 కిలోలు ఉన్న ఒక గుడ్డు మీద ఎంత జాగ్రత్తగా ఉండాలి? అది ఏదైనా జంతువు కాలు పడుతుందేమో, అది పగిలిపోతుందేమో, పిల్లలు రావేమో, అదంతా పట్టించుకోదటండి. అంటే బాధ్యత లేని తల్లి ఈ నిప్పుకోడి. ఒకవేళ మరి పిల్లలు ఎలా అవుతాయండి? మీకు డౌట్ రావచ్చు. పిల్లలు ఎలా అవుతాడో మీరు ఆ ఇసుకలో గుడ్డు పెడతది కదమ్మా, ఆ ఎండవేడికి, ఈ ఇసుక వేడికి అది పిల్లలుగా మారిపోతాయటండి. అవే పిల్లలుగా మారిపోతాయండి. ఒకవేళ ఈ పిల్లలు గుర్తుపట్టి ఒకవేళ తల్లి దగ్గరికి వచ్చాయి అనుకోండి, అమ్మ నువ్వే మా అమ్మ అనుకుంటే, ఒకవేళ వస్తే అప్పుడు ఇది ఏం చేస్తుందట? 16వ వచనంలో, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చెంతలేదు. ఒకవేళ అమ్మా మేమే నీ పిల్లలమని ఒకవేళ ఈ పిల్లలు వెళితే, కాఠిన్యము చూపించేది కఠినముగా ఉండే పక్షే ఈ నిప్పుకోడి. అలా నిప్పుకోడిలా ఇప్పుడు ఎవరు మారిపోయారటమ్మా? నా జనులు
ఎడారిలోని వృష్ణ పక్షి వలె వాళ్ళు మారిపోయారు. నా జనులు పిల్లలను పట్టించుకోవటం లేదు. పిల్లల పట్ల ఒక బాధ్యత లేదు. అలా ఈ ఈ దేవుని పిల్లలు అలా మారిపోయేసరికి ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో కరువు సంభవించిందండి. ఎలాంటి కరువు అంటే కనీసము నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, మరి మరి మంట అంటించుకోవడానికి కర్రలు లేవు. కర్రలు కొనుక్కోవలసినంత కరువు పిల్లలను పట్టించుకోకపోవటం వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడిందంటే ఒకసారి ఆ మాట కూడా మీరు అందరూ కూడా చూడగలిగితే దయచేసి అందరూ కూడా విలాప వాక్యములు మరలా మీరందరూ కూడా దయచేసి విలాప వాక్యములు 5వ అధ్యాయము విలాప వాక్యములు 5వ అధ్యాయము దయచేసి 4వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 4వ వచనాన్ని అందరం కూడా చదువుకుందాము. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. నీళ్లు కొనుక్కునే పరిస్థితి, కట్టెలు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పిల్లల పట్ల జాగ్రత్తగా లేకపోవటం వల్ల. కరువు క్షామం వచ్చిందండి. దేశంలోని క్షామం ఎంత భయంకరమైన క్షామం అంటే తిండి దొరకక తమ గర్భాన పుట్టిన పిల్లల్ని వండుకొని తిన్నారు ఈ దేవుని జనులు. చరిత్ర చదవండి, అన్ని కూడా గ్రంథాలు. తమ గర్భాన పుట్టిన పిల్లల్ని, ఈరోజు మీ పిల్లవాడిని మనం తిందాం, రేపు మా పిల్లవాడిని మనం అందరం తిందామని తమ గర్భాన పుట్టిన బిడ్డలను చంపుకొని తిన్నారు. అంత భయంకరమైన కరువు సంభవించింది. నీళ్లు కొనుక్కున్నారండి. ఇప్పుడు మనం అరబ్ లాంటి కంట్రీస్కి వెళ్తే అక్కడ పెట్రోల్ రేటు తక్కువగా ఉంటుందేమో కానీ వాటర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంత ఎడారి కదండి. అలాగే ఈ కరువు ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు మారిపోయింది అన్నప్పుడు ఒకే ఒక కారణము. జనభరితమైన పట్టణము ఏకాకిగా ఎందుకు మారిపోయింది? ఒకనాడు పన్నులు తీసుకునే పట్టణము ఎందుకు పన్నులు చెల్లించేదిగా మారిపోయింది? ఎందుకు విధవరాలి వంటిదిగా ఎందుకు మారిపోయింది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? యూదులకు ఎందుకు వచ్చింది అన్నప్పుడండి, ఎందుకు వచ్చిందో అదే విలాప వాక్యములు 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. విలాప వాక్యములు 4వ అధ్యాయం 6వ వచనము. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. అంటే ఏం చేశారు అంటే సొదొమ గొమొర ప్రజల కంటే అధికముగా నా జనులు పాపం చేశారు. సొదొమ గొమొర గురించి మీకు చెప్పనవసరం లేదు. అక్కడ ఒక తల్లి అని కానీ, ఒక పురుషుడని కానీ, ఒక మగవాడు, ఒక వృద్ధుడని ఏ భేదము లేదండి. వరుస వాయువు లేకుండా ఆ రోజు బ్రతికారు. అగ్ని గంధకాలు దేవుడు కురిపించాడు. అంతకంటే భయంకరమైన పాపులుగా దేవుని పిల్లలు మారిపోయారు. అందుకే దేవుడు ఇర్మియా గారి ద్వారా ఆయన తెలియజేశాడు, మీరు బబులోను చెరకు వెళ్ళబోతున్నారు. బబులోను చెరకు వెళ్ళిపోయారు. వారి పరిస్థితిని చూసి విలపిస్తూ రాసిన గ్రంథమే ఈ విలాప వాక్యములు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగైపోయిందంటే మొత్తం దేవాలయం అంతా కూడా తగలబడిపోయింది. ఎందుకు తగలబెట్టాడు అంటే సొలొమోను గారు బంగారము చేత దేవాలయాన్ని కట్టించాడు. నెబుకద్నెజర్ రాజు వచ్చి దేవాలయాన్ని తగలబెట్టాడు. ఆ తగలబెట్టిన తర్వాత వచ్చిన బంగారాన్ని, అక్కడున్న ఉపకరణములన్నిటిని కూడా తమ దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ వృద్ధులను అందరినీ చంపేశాడు. తర్వాత యవనులను తమ దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన వారిలో ఒక దానియేలు, షడ్రక్, మెషక్ కానివ్వండి, ఒక యెహెజ్కేలు గారు, వీళ్ళందరూ కూడా చెరకు వెళ్ళారు. ఇలా ఎందుకు మారిపోయింది? ఒక సంతోషభరితమైన పట్టణం ఇలా ఎందుకు మారిపోయిందంటే సొదొమ కంటే
అధికమైన పాపము చేశారు, అధికమైన పాపం చేశారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే సొదొమ కంటే అధికమైన పాపం చేశారో, ఒక వీళ్ళే కాదండి, ఈరోజు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము కూడా ఒకవేళ దోషాలు చేసి పాపాలు గనక మనం చేయగలిగితే, ఆయన కూడా మనల్ని విడనాడుతాడు, మన చెయ్యి దేవుడు విడిచిపెడతాడు. అందరం కూడా 3వ అధ్యాయం విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 31వ వచనము మనం అందరము కూడా చదువుకుందాము. 31, 32, 33 చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాము. దయచేసి చదవండి. ప్రభువు సర్వకాలము విడనాడడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. విడనాడడు. ఎందుకు విడనాడాడు? ఎందుకు విడనాడాడు? ఎందుకు ఆ యూదులను, ఎందుకు దేవుని జనులను ఎందుకు విడనాడాడు అన్నప్పుడు, అధికమైన పాపము చేశారు. ఎంతకాలం అని దేవుడు భరిస్తాడండి? అప్పటికే ఇశ్రాయేలు 10 గోత్రం వాళ్ళు చెరకెళ్ళిపోయారు. అప్పుడన్నా వీళ్ళకి బుద్ధి రావాలి. అమ్మో, వాళ్ళు దేవుని మాట విననందుకు వారు అశూరు చెరలోనికి వెళ్ళిపోయారు, మేమైనా దేవుని మాట విని భయముతో భక్తితో బ్రతకాలని ఈ యూదులు అనుకోవాలి. కానీ వీళ్ళు కూడానండి అధిక పాపము చేశారు, దోషములు చేశారు, దేవుని చెయ్యిని విడిచిపెట్టారు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. దేవుడు విడిచిపెడితే ఆ వ్యక్తి పరిస్థితి, ఆ కుటుంబం పరిస్థితి, ఆ దేశం పరిస్థితి ఎలా మారిపోతుందో మీరు ఆలోచించండి. ఆ దేశము, ఆ ప్రజలు అంతగా దిగజారిపోయారు అంటే దానికి కారణం ఏంటంటే ఇదిగోనండి, ఏదో పాపము చేశారు, ఏదో పాపం చేశారు. ఒకప్పుడు మనం కూడా ఆలోచన చేయగలిగితే, ఈరోజు మన కుటుంబాలు కావచ్చు, మన వ్యక్తిగతంగా కావచ్చు, ఈరోజు దిగజారిపోయామంటే ఏదో పాపం చేశాం, ఏదో పాపం చేశాము. అందుకే ఆయన చెయ్యి నువ్వు విడిచిపెట్టావు, మన చెయ్యి ఆయన విడిచిపెట్టాడు గనక, ఆయన విడనాడాడు గనకనే ఒకసారి ఈ దేవుని జనుల పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందో మీరు ఆలోచించండి. అందుకేనండి దేవుడట సర్వకాలము విడనాడటండి. సర్వకాలము దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవా, నేను పాపం చేసుంటాను, ఈరోజు నా కుటుంబం ఇలా ఉండడానికి, ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండడానికి, ఇదిగో నేనేదో దోషం చేశాను, పాపం చేశానని దేవుణ్ణి మరలా మనం వేడుకోగలిగితే, దేవుణ్ణి మరలా మనము ఆయనను గనక బ్రతిమలాడగలిగితే, ఆయనటండి మరలా మన ఎడల ఆయన జాలి పడతాడటండి. ఒక తండ్రిగా పిల్లలు కొట్టిన తర్వాత జాలి పడ్డామా, అయ్యో నేను ఎందుకు అని కొట్టానని తర్వాత తల్లిదండ్రి బాధపడినట్టుగానే దేవుడు కూడా అటండి, దేవా నేను తెలియకో తెలుసో చేశాను, నన్ను క్షమించు అని ఒకవేళ దేవుణ్ణి మనం వేడుకోగలిగితే ఆయన సర్వకాలం విడనాడటండి. తర్వాత 32వ వచనము, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. కృప దేవుని దగ్గరటండి సమృద్ధిగా ఉన్నదట. అందుకే అంటున్నాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడును. యెరూషలేము సర్వ భూమికి సంతోషముగా ఉన్న ఒక పట్టణము ఎలా మారిపోయింది? ఒకప్పుడు ఆశీర్వదించబడిన పట్టణము ఎలా మారిపోయింది? శాపగ్రస్తమైన పట్టణముగా మారిపోయింది, ఏకాకిగా మారిపోయింది, నిర్జనముగా మారిపోయింది, విధవరాలి వంటిదిగా మారిపోయింది, పన్ను చెల్లించేదిగా మారిపోయింది. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మరలా ఆయన జాలి పడతాడండి. మరి మనం అందరము కూడా పాపం చేసిన తర్వాత ఆయన మరలా ఏం చేశాడంటే, ఆయన జాలి పడ్డాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన పంపించి ఆయనను బలి చేసి మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగ చేశాడు. కాబట్టి ఆయన బాధ పెట్టినను ఆయన మరలా ఆయన జాలి పడతాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీల పతనం, యూదుల పతనం ఎందుకయింది అన్నప్పుడండి, దేవుడు వాళ్ళ చెయ్యి విడిచిపెట్టేశాడు, యూదులు దేవుని చెయ్యి విడిచిపెట్టేశారు. అందుకే ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఈ విలాపాలకు, ఈ దుఃఖానికి, ఈ బాధలకు, వీటికి కారణం ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా లోపము నా జీవితంలో ఏమైనా ఉందా అని మనల్ని పరిశీలించుకుందాం, మన కుటుంబాలను పరిశీలించుకుందాం. ఆ తర్వాత మరి ఏం జరిగింది?
ఈ చెరలోనికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో మరలా దేవుడండి సర్వకాలము దేవుడు విడిచిపెట్టాడో, మరలా ఏం చేశాడో, మరలా వాళ్ళని ఎంత గొప్పగా మార్చాడో ఆ సందర్భాన్ని మరి రెండో భాగాన్ని నెక్స్ట్ వీక్ మనం అందరం కూడా నేర్చుకుందాము. రెండో భాగం కూడా ఉంది. తర్వాత ఇశ్రాయేలుల దేవుడు దేవుని జనులను ఎంత గొప్ప చేశాడో రెండో భాగంలో మనం విందాము. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.